హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో వచ్చేసాను. ఈ రెసిపీ వెయిట్ లాస్ జర్నీలో చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీతో మీకు ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది, తక్కువ క్యాలరీస్ వస్తాయి, మీకు తొందరగా స్టమక్ ఫుల్ అవుతుంది, అలాగే ఆకలి కూడా తొందరగా వేయదు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా తినొచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకా వెయిట్ లాస్ జర్నీలో చాలా రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో. ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా నేను దీనికోసం కొంచెం పెసలు తీసుకుంటున్నాను, కుక్కర్లో వేసుకున్నాను. అలాగే శనగ పలుకులు, పల్లీలు కూడా తీసుకుంటున్నాను. వాటి రెండింటిని కూడా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ పెసల్ని మనం నానబెట్టలేదండి. నానబెట్టకుండా మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు కూడా నేను పచ్చి పల్లీలు వేయట్లేదు, మామూలుగా మనం యూజ్ చేసినవే వేస్తున్నాను. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం ఎక్కువ విజిల్ వచ్చేటట్టు మీరు వాటిని కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కుక్ అవుతుంది, తొందరగానే అయిపోతాయండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ కానీ బటర్ కానీ కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను గార్లిక్ బటర్ వేశాను, అందుకని అలా వచ్చింది. దాంట్లోకి కొంచెం ఇలా మీరు కార్న్ వేసుకోండి. సో కార్న్ వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేయండి. సో చూసారు కదా, ఇలా మీరు గీలో కానీ బటర్లో కానీ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. సో ఆయిల్ అయితే యూజ్ చేయకండి. దాంట్లో కొంచెం ఇలా పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని వాటిని కూడా అలా ఫ్రై చేస్తూ ఉండండి. సో దాంట్లో అలా ఫ్రై అవుతున్నప్పుడు ఇది అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో చేయాలండి. సో కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే మీరు తినే టేస్ట్ బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో తర్వాత నేనైతే కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నానండి, మీకు డైజెషన్లో బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా కావాలంటే పెప్పర్ వేసుకోండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వచ్చినంత వరకు కూడా వాటిని కలుపుతూ మనం తక్కువ ఆయిల్ గీ వేసాం కదండి, గీ కానీ బటర్ కానీ, అందుకని కొంచెం టైం పడుతుంది, లో ఫ్లేమ్లో చేసుకోవాలి. సో తర్వాత వీటిని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఆ పల్లీలను, తర్వాత పెసరపప్పు ఉంది కదా, దాంట్లో ఇవి యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్స్ట్రా టేస్ట్ కోసం, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, దానిపైన కొంచెం ఉసిరికాయ మీకు ఉంటే ఇది ఆప్షనల్ అండి, కావాలంటే ఉసిరికాయ వేసుకోండి, లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, లేదా ఏది లేదంటే ఇలానే తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఆకలి అనేదే వేయదు. సో మీకు తక్కువ క్యాలరీస్, అలాగే ఇంకా వద్దు అనుకుంటే పల్లీలు స్కిప్ చేసేయండి, దానివల్ల కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీకు మీ రెసిపీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.